దేశం మొత్తం మీద అదేవిధంగా భారతీయులు ఎక్కడున్నా ప్రపంచం మొత్తం కూడా మన రాజ్యాంగ నిర్మాత ఈ దేశానికి దిశను నిర్దేశించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతిని ఘనంగా జరుపుకోవడం మనందరి అదృష్టంగా భావించాలి. అంబేద్కర్ అందరివాడు. అదేవిధంగా అంబేద్కరిజం మానవత్వంతో కూడినటువంటిది, హేతుబద్ధతో కూడుకున్నటువంటిది, భవిష్యత్తును గురించి ఆలోచించేటటువంటిది. అంబేద్కరిజాన్ని ఒంటి నిండా పుణికి పుచ్చుకున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు మీద ఏదైతే అంబేద్కర్ గారి విద్య ద్వారా విజ్ఞానాన్ని ఆర్జించి పోరాటం ద్వారా ఫలితాలను సాధించారో అదేవిధంగా అంబేద్కర్ వారసులందరికీ కూడా ఇది కులానికి మతానికి సంబంధించింది కాదు. భారతీయుల్లో ఉన్నటువంటి అణగారినటువంటి అన్ని వర్గాల వారిని ఆదుకోవడానికి విదేశ విద్యను తీసుకొచ్చారు. ఇక్కడ చదవడమే కాదు, మరి ప్రపంచంలో కూడా చదవాలన్నటువంటి ఒక ఆలోచన. అదేవిధంగా ఇక్కడ అన్ని వర్గాల వారికి 120 స్కీములు అమలుపరిచి, సప్లాన్ అమలుపరిచి, ఆదరణ లాంటి పథకాలు అమలుపరిచి వారికి స్వేచ్ఛ అంటే, భారతీయుల స్వేచ్ఛ అంటే ఇదేదో కొద్ది మందికి మాత్రమే స్వేచ్ఛ కాదు, భారతీయుడిగా పుట్టిన ప్రతి ఒక్కరికి కుల మతాలతో సంబంధం లేకుండా స్వేచ్ఛ ఉండాలన్నాడు. ఆ స్వేచ్ఛ అంటే ఆర్థికపరమైన స్వేచ్ఛ, రాజకీయపరమైన స్వేచ్ఛ, సామాజికపరమైనటువంటి స్వేచ్ఛ, ఇవన్నిటిని కూడా సమపాళ్లలో అమలుపరుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ద్వారా ఈరోజు మా అంబేద్కరిజం సంబంధించినటువంటి వాసులందరూ కూడా ఎంతో ఘనంగా ఈ పండుగను జరుపుకోవడం మా అదృష్టంగా భావిస్తాం. భారత రాజ్యాంగ నిర్మాత, దేశం గర్వించదగ్గ మేధావి, జ్ఞానవంతుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 135వ జయంతిని పురస్కరించుకొని వాడవాడలా కూడా పెద్ద ఎత్తున ఈరోజు భారతదేశంలో ఆయన జయంతి ఉత్సవాలను నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా స్వాతంత్ర భారతదేశంలో అట్టడుగున్నటువంటి చిన్న కూలీ నాలి చేసుకునేటువంటి వ్యక్తి దగ్గర నుండి ఉన్నత స్థానంలో ఉన్నతమైనటువంటి వర్గాల వరకు ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా, ఆనందంగా, కలిసిమెలిసి ఉండేటువంటి విధంగా భారత రాజ్యాంగాన్ని నిర్మించి ప్రతి ఒక్కరికి కూడా హక్కుల్ని, బాధ్యతలను ఇచ్చి ఈ భారతదేశం అభివృద్ధి పదంలో నడిచినా, సంక్షేమం వైపు నడిచినా, లేకపోతే ఉద్యోగాలు కల్పించినా, లేకపోతే ఇంకో విధంగా ముందుకు సాగిన దానికి మూల స్తంభంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆయన ఆదర్శంగా, స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. విద్య ద్వారా ఏ స్థానానికైనా ఎదగచ్చు అనేటువంటి ఆలోచన కలిగించి ఈరోజు విద్యా వ్యాప్తి కోసం కానీ, సంఘటితంగా ఉండి సమాజంలో ఎటువంటి ఇబ్బందులైనా తొలగించేటువంటి ఆలోచనతో కానీ, విశ్వాసం ద్వారా మనందరం కూడా కలిసి ముందుకు సాగితే భారతదేశం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందనేటువంటి ఆలోచనతో ఆయన ఇచ్చినటువంటి నినాదంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ స్థాపన కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితోనే స్థాపించినటువంటి పరిస్థితులు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనేటువంటి నినాదాన్ని అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆశయం ద్వారానే ఈ తెలుగుదేశం పార్టీ స్థాపన జరిగింది. అదే ఆలోచనతో ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు, ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం యావత్తు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు కావాల్సినటువంటి అన్ని వర్గాలకు సంక్షేమం కానీ, అభివృద్ధి కానీ అందిస్తూ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు సాగుతున్నటువంటి ఏకైక ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. తప్పకుండా ప్రజలు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ప్రజలకు చెప్పినటువంటి ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఆయన ఘనమైనటువంటి నివాళులర్పిస్తామని. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.